బ్రో రమణన్ని ఉన్నారు కదా, రాయల్ మేక రమణన్ని. వాళ్ళ ఇల్లు ఎక్కడ బ్రో, మీ ఊరేనా? ఆ? అక్కడికి అన్నని మీట్ అవుదామని వెళ్దాం అనుకుంటున్నాను. అండి రమణన్ని వాళ్ళ నాన్నగారండి మీరు? నేను అన్నయ్య కోసం కాకినాడ నుంచి వచ్చానండి. తెలుసండి కాకినాడ? నేను వచ్చాను సరే. అక్కడ నుంచి వచ్చాను. రాయల్ మెక్క రమణన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర. ఇది పాతిల్లు కదండి, ఇది కొత్త ఇల్లు అండి? కొత్త ఇల్లు అంట. ఇక్కడ ఉన్నారు. అదిగండి రమణన్నయ్య ఫోటో. సిల్వర్ ప్లే బటన్ బ్రో, ఫస్ట్ టైం ముట్టుకోవడం కూడా లైఫ్లో. నమస్తే అందరికీ. ప్రజెంట్ అయితే మనం శ్రీకాకుళం కాంప్లెక్స్లో అయితే ఉన్నాము. ఈ రోజుతో మనకైతే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ టూర్ అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ అయితే మనం శ్రీకూర్మం నుంచి స్టార్ట్ చేసి శ్రీముఖలింగం, సాలిహుండం, తర్వాత అరసవెల్లి టెంపుల్ ఇవన్నీ అయితే కవర్ చేసాము. నెక్స్ట్ మనం బోర్డర్ దాటి ఒడిశాలో అయితే గందాకి వాటర్ ఫాల్స్, నెక్స్ట్ గజపతి ప్యాలెస్, బిఎన్ ప్యాలెస్ ఇవి కూడా అయితే కవర్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం ఏంటంటే శ్రీకాకుళం నుంచి విజయనగరం వెళ్ళే టైం అయితే వచ్చింది. సో ఇంతకంటే ముందు మనమైతే శ్రీకాకుళంలో ఒక లాస్ట్ ఒకటైతే వదిలేస్తాము. అదేంటంటే రణస్థలం అయితే వెళ్ళాలి. సో ఆ రణస్థలమే ఈరోజు వెళ్ళి రణస్థలం నుంచి నేను విజయనగరం అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో రణస్థలం ఏంటంటే స్పెషల్ మనందరికీ తెలిసిందే, రాయల్ మేక్ రమణన్న చాలామంది ఫ్యాన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు మీలోని. అండ్ నేను కూడా ఒక ఫ్యాన్ ఫాలోవర్ని ఆయనకైతే. సో ఆయన మీట్ అవ్వడానికి అయితే వెళ్తున్నాను. ఆయన అయితే బాగుండిమాలు వేశారు. ఇంకా విజయవాడ వెళ్ళి తిరిగి వచ్చారు లేదైతే మనకి తెలియదు. సో ఇన్ కేస్ ఒకవేళ మీట్ అవ్వడానికి అవ్వకపోయినా ఆయన హౌస్ అండ్ అక్కడ ఆయనకి మొబైల్ షాప్ ఉందంట, అది చూసి అండ్ వాళ్ళ విలేజ్ కూడా చూసి మనం అయితే విజయనగరం అయితే వెళ్ళిపోతాం. సో బస్ అయితే ఇదిగోండి చూడొచ్చు. మేము అయితే రణస్థలం ఇక్కడ శ్రీకాకుళం నుంచి విజయనగరం వెళ్ళే విశాఖపట్నం వెళ్ళే బస్సులో ఏదైనా సరే రణస్థలం అయితే వెళ్తుంది. మనం అయితే ఇప్పుడు శ్రీకాకుళం కాంప్లెక్స్ నుంచి రణస్థలం హైవే మీదకి అయితే వస్తాం. ఇదిగోండి రణస్థలం హైవే. ఈ రణస్థలం హైవే నుంచి రణస్థలం ఊళ్ళోకి వెళ్ళాలని చెప్పేసి అయితే ఒక భయ్య అన్నారు. ఊళ్ళో అని అంటాను నేను, అంటే ఊళ్ళో అంటే ఇలాగ వెళ్ళాలి. చూసారు కదా, ఇంకా హైవే నుంచి ఈ సైడ్కి అయితే వెళ్ళాలి ఊళ్ళోకి అంటే. సో ఊళ్ళోకి అయితే వెళ్దాం. మనం ఫస్ట్ అసలు ఎక్కడో తెలియదు. ఫస్ట్ అడిగిదాము ఎక్కడని చెప్పేసి అన్నాళ్ళు అడిగేమో. ఇంకోండి ఇప్పుడే ఇక్కడ ఎదురైతే మనం ఒక ఆటో ఆయన అయితే అడిగాము ఎలాగ వెళ్ళాలని చెప్పేసి. ఇలా లోపలికి వెళ్ళాలని అన్నారు. తర్వాత ఆయన చెప్పారనమాట అక్కడ బాగా ఫేమస్, అక్కడ రణస్థలం హైవే నుంచి ఊళ్ళోకి వెళ్ళగానే అక్కడ హై స్కూల్ ఉంటుందంట. హై స్కూల్ పక్కన ఒక సిమెంట్ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డుకి వెళ్తే మీకు కనిపిస్తుంది. తర్వాత మీకు ఆ ఊర్లో ఫోటో చూపించి ఎవరిని అడిగినా సరే చెప్తారు అని చెప్పేసి అన్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్కి వాళ్ళ ఊర్లోనే సొంత ఊర్లోని కూడా ఎవరికి తెలియరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది కూడా. అలాంటిది నువ్వు నీ ఫోటో చూపించి ఊళ్ళో ఎవరు అడిగినా సరే చెప్పేస్తారని చెప్పేసి అంటున్నారు. రియల్లీ గ్రేట్ అన్న చెప్పాలంటే. సో మనం అయితే వెళ్దాం రణస్థలం అయితే. ఇంకా ఇక్కడ నుంచి ఏదైనా బైక్ లిఫ్ట్ అడిగి అయితే వెళ్ళాలి. ఇక్కడ 2 కిలోమీటర్స్ ఉంటుందంట రణస్థలం విలేజ్ అయితే. బ్రో రమణన్ని ఉన్నారు కదా, రాయల్ మేక రమణన్ని. వాళ్ళ ఇల్లు ఎక్కడ బ్రో, మీ ఊరేనా? అక్కడికి అన్నని మీట్ అవుదామని వెళ్దాం అనుకుంటున్నాను. మనం వెళ్ళే దారిలోనేనా బ్రో? వస్తారంటావా బయటికి అన్న? కాకినాడ బ్రో, తెలుసా కాకినాడ? కాకినాడ నుంచి వచ్చాను. అంటే నేను ట్రావెలింగ్ చేస్తున్నాను అనమాట. సో అన్నను ఒకసారి ఈ ఏరియాకి వచ్చాను, అన్నని మీట్ అవుదామని చెప్పేసి. విజయవాడ వెళ్ళి వచ్చేసారా బ్రో? మరి మొన్న మాలేస్తారు వస్తారా? ఓకే, డైలీ కనిపిస్తారా మీకు? పాతిల్లా బ్రో ఈ సైడ్? ఓకే. రానా వెళ్ళేది ఇక్కడ ఉన్నాడా? అన్న వెళ్ళాడా?
ఎక్కడ బ్రో ఎక్కడే ఉన్నారంట. నాన్నగారు ఆయనతో వెళ్ళిపో, తీసుకెళ్తారు. నీకు కూడా కొంచెం బాగుంటుంది. అండి రమణండి వాళ్ళ నాన్నగారు అండి మీరు. నాన్నగారు నేను అన్నయ్య కోసం కాకినాడ నుంచి వచ్చానండి. తెలుసండి కాకినాడ? కాకినాడ నేను వచ్చాను సరే. అక్కడ నుంచి వచ్చాను. ఇక్కడే ఉన్నారండి. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇదిగండి రమణ అన్నయ్య వాళ్ళ నాన్నగారు అంట. మనల్ని అయితే ఇక్కడ దింపేసి వెళ్ళారు బ్రో. వచ్చారండి విజయవాడ వెళ్ళి. నేను అసలు వస్తారా రారా అని చెప్పి ఆ టెన్షన్ తోటి వచ్చాను. ఇక్కడ ఉన్నారండి. అంటే మాల్ వేసారు కదా విజయవాడ. విజయవాడ వెళ్ళదు, ఎక్కడ తీసాను మాల్లో. మాల్ ఇక్కడ తీసారు. ఓకే ఓకే. మాది కాకినాడ పక్కన పల్లెటూరు అండి మాది కూడా అండి. అంటే కాకినాడ మా ఊర్లో ఎవరికి తెలియదని కాకినాడ సిటీ పేరు చెప్తాం అంతే. ఇంకా అర్థమవుతుంది. అవునండి చేస్తానండి. టిఫిన్ గట్ట మొత్తం అన్ని చేసి వచ్చాను. ఇదేనండి మీ ఇల్లు. రాయల్ మెక్క రమణన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర. ఇది పాత ఇల్లు కదండి, ఇది కొత్త ఇల్లు అండి. కొత్త ఇల్లు ఏంట ఇక్కడ ఉన్నారు. పర్లేదండి అదిగండి రమణన్నయ్య ఫోటో. అన్న అయితే పడుకొని ఉన్నారండి. ఇంకా లగిలిందా పడుకున్నారా బ్రో? అన్న హాయ్ బ్రో, నా పేరు శివ, కాకినాడ నుంచి వచ్చాను. నేను ట్రావెలర్ని బ్రో. నేను ఇక్కడ శ్రీకాకుళం మొత్తం ట్రావెలింగ్ చేస్తే ఇలా వచ్చాను. హౌస్ అన్న నేను కాకినాడ నుంచి వచ్చానన్నా. ఇక్కడ ట్రావెలింగ్ చేస్తాను అనమాట. ట్రావెల్ ఆంధ్ర విత్ ₹1 అని చెప్పేసి ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. అంటే ఆంధ్ర మొత్తం ₹1 ఎలా ట్రావెల్ చేయాలని చెప్పి. అంటే అది ఎలా అంటే ఒక ₹1తో ఫస్ట్ ఒక చాక్లెట్ అయితే కొన్నాను. దాన్ని అలా ₹3కి అయితే ఒక పర్సన్కి నా ప్లాన్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి అలా సేల్ చేసి అలా సర్క్యులేట్ చేస్తూ ట్రావెల్ చేస్తాను అనమాట. సో అలా ఫస్ట్ శ్రీకాకుళం వచ్చాను. మొత్తం ఈ గండాతి వాటర్ ఫాల్స్, పర్లమకిడి ప్యాలెస్, తర్వాత అరసవల్లి, శ్రీకాకుళం ఇవన్నీ తిరిగి ఇక్కడికి విజయనగరం వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని ఒకసారి కనిపించి వెళ్దామని చెప్పి అలా వచ్చాను. లేదన్నా, నేను మొత్తం ట్రాన్స్పోర్టే, కానీ ప్రతిదీ ₹1 నుంచి అర్న్ చేస్తున్నాను. ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడన్నా సెట్ అవ్వకపోతే ఎక్కడొక్కడ వర్క్ చేసుకోవడం అండి. అలా వర్క్ చేసుకొని ట్రావెలింగ్ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి గైస్, లోపల అన్న వాళ్ళ హౌస్ లోపల అన్నమాట. మీరు వాళ్ళ బ్రదరా బ్రో? ఫస్ట్ 1 మిలియన్ 3 మిలియన్ ఫాలోవర్స్ యూట్యూబ్ నుంచి. మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా చేశారు అన్న. ఇది ఇంకండి పేరెంట్స్ అన్నయ్య వాళ్ళ పేరెంట్స్ అన్నమాట. సిల్వర్ ప్లే బటన్ బ్రో. ఫస్ట్ టైం ముట్టుకోవడం కూడా లైఫ్లో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నా నుంచి ఏం సపోర్ట్ కావాలి?
ఒక వీడియో 10 వీడియోలు తీసుకో. ఒకటి కాకపోతే 10 తీసుకో. 2 minutes నేను ఫేస్ వాష్. హలో అందరికీ, నేను మీ రమణ. సో పక్కన ఉన్న తమ్ముడు ఎవరో తెలుసా? శివ అనమాట. కొంచెం భవానీ మాల్లో భజనలు అన్నీ చేసి గొంతు పట్టేసింది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో మ్యాటర్ ఏంటంటే తమ్ముడిది కాకినాడ. సో అక్కడి నుంచి 1 రూపీ ట్రావెలింగ్ చేస్తున్నాడు అనమాట. ఒకసారి ఛానల్ చూస్తే మీకు అర్థమవుద్ది ఆ ట్రావెలింగ్ ఏంటి అనేది. ట్రావెలింగ్ ఏంటంటే 1 రూపీతో ఒక చాక్లెట్ కొని దాన్ని వేరే వాళ్ళకి కాన్సెప్ట్ చెప్పి ఒక 3 రూపీస్కి అమ్మిన తర్వాత ఆ 3 రూపీస్తో ఇంకో 3 చాక్లెట్లు కొని దాన్ని ఒక 10 రూపీస్కి అమ్మి ఎట్లా తను ఒక ట్రావెలింగ్ చేస్తున్నాడు. అది కూడా టెంపుల్స్ అనమాట. ఈ కేదార్నాథ్ కానీ అలాగే జ్యోతిలింగాలు ఏవైతే ఉన్నాయో అలాగే ఫేమస్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో పూరి, ఇవన్నీ కూడా ఈ ట్రావెలింగ్స్ అన్నీ చేస్తున్నాడు. నాకు చూపించాడు. అలాగే రణస్థలం వచ్చినప్పుడు అన్న తప్పకుండా నాకు సపోర్ట్ చేయను అన్నాడు. సో తప్పకుండా మనందరికీ సపోర్ట్ చేస్తున్నాం. అలాగే శివతమ్ముడు కూడా సపోర్ట్ చేస్తున్నాం. మీకు కూడా ఒకవేళ కంటెంట్ నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి. అలాగే మీరు ఎంత సపోర్ట్ చేస్తే ఆ అబ్బాయికి అంత ముందుకెళ్తారనమాట. సో ఆల్ ద బెస్ట్ అన్న. అండ్ అలాగే హ్యాపీ జర్నీ. ఇంకెన్నో టెంపుల్స్ విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకు, మంచిగా ట్రావెల్ చేసి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఇంటికి వెళ్ళి నువ్వు అనుకున్నదే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరేనా? ఇదిగోండి గైస్, అన్న అయితే మనం మీట్ అయ్యాము. ఇక అన్న వాళ్ళ బ్రదర్ మనల్ని అయితే సెంటర్ వరకు పెట్టడానికి అయితే వస్తున్నారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో మనం సక్సెస్ఫుల్గా అయితే అన్ననైతే ఇక్కడ వరకు వచ్చి మీట్ అయ్యాము. సో ఇప్పుడైతే మనం మళ్ళీ ఇక్కడ నుంచి అయితే విజయనగరం వెళ్దాం. థ్యాంక్స్ అన్న, వీడియో చూస్తే థ్యాంక్ యూ సో మచ్ అన్న. మిమ్మల్ని మీట్ అయ్యే ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చూసారు కదా ఫ్రెండ్స్, అన్న అయితే మనల్ని అయితే వీడియో తీసుకొని ఉన్నారు. మనతో అన్న అయితే మనకి వీడియో ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఫొటోస్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనల్ని వాళ్ళ బ్రదర్ని అయితే పంపించి మనల్ని రణస్థలం హైవే మీదకి అయితే బస్ స్టాండ్ వరకు అయితే డ్రాప్ చేయించారు అన్న. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంత సపోర్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ మీరు ఇంటి దగ్గర లేకపోయి ఉంటే, అంటే నేనైతే మీరు విజయవాడ వెళ్తున్నాను, మీరు ఇంటి దగ్గర లేకపోయి ఉంటే నేను మీ ఊరు వచ్చి ఊళ్ళో వీడియోస్ అన్నీ తీసుకొని వచ్చేద్దాం అనుకున్నాను. బట్ ఆ గాడ్స్ గ్రేస్ వల్ల నేను మిమ్మల్ని మీట్ అవ్వడం అయితే జరిగిందన్న. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజునైతే నేను అసలు మర్చిపోలేను నా లైఫ్లో. నేను ఒకవేళ డెఫినెట్గా ఖచ్చితంగా సక్సెస్ అయితే నెక్స్ట్ వచ్చి మళ్ళీ అన్న దగ్గర అయితే మళ్ళీ మీట్ అవుతాను. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.